मदीगुंडा, संदला और अनारम बैरेज में एक ही तरह की टेक्निकी खराबियां हैं। वज़ीर-ए-आला रेवंत रेड्डी ने कहा कि इन बैरेजों को किस तरह मरम्मत किया जाएगा, ये बड़ा सवाल है। इन्होंने तंज़े अंदाज में कहा कि मामा और भांजे ने बड़ी चालाकी के साथ इन बैरेजों की तामीर की। मदीगुंडा में जमा पानी को संदला में जमा पानी को अनारम में और अनारम में जमा पानी को एल्लमपल्ली में ले जाना पड़ता है। रेवंत रेड्डी ने कहा कि इन सब बैरेजों में एक ही तरह की खराबी है और माहिरीन का कहना है कि ये बैरेज भी गिरने के खतरे में है। इन्होंने कहा कि कालेश्वरम कमीशन की रिपोर्ट पर असेंबली में बहस करवाने के बाद ही मजीद इक़दाम किए जाएंगे। ఖచ్చితంగా సాంకేతికంగా ఎన్ని సలహాలు తీసుకోవాలి ఎట్లా పూర్తి చేయాలి దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం ఎట్లా చేస్తా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. మూడు ఒకే రకమైన సాంకేతిక కట్టారు. వేడిగడ్డ అయినా అన్నారమైనా సున్నీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అన్ని తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతంత్రం అనుకుంటారు, ఇంకొక ఆయన ఆనుకుంటాం అనుకుంటారు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాదల పనికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నది. అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలా, అన్నారంలో కదా పోయాల్సి. ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదాలు ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంట అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్ లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్నదంతా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నాం ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్పారు.